దిగుబడి ఎక్కువ. మీరు ఒక పంట అని చెప్పి ఆ రైతులను అన్యాయం చేయొద్దు అని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీని హెచ్చరిస్తా ఉన్నాం. అందరి రైతులకు రైతు బంధు యథావిధిగా ఇవ్వాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాం. ఇలా ఏమిచ్చింది కాంగ్రెస్ పార్టీ? ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కోతలు తప్ప రైతులకు ఇచ్చింది ఏమీ లేదు. మీరు ఒకసారి గమనిస్తే రుణమాఫీ సగం మందికే అయింది. బోనస్ 10 పంటలకు బోనస్ ఇస్తామని మేనిఫెస్టోలో పెట్టింది కాంగ్రెస్ పార్టీ. ఒక్క పంటకే బోనస్ అన్నారు. ఆ ఒక్క పంటలో కూడా దొడ్డుకి ఇయ్యం, సన్నాలకే ఇస్తామన్నారు. అంటే పంటలకు బోనస్ విషయంలో కాంగ్రెస్ ఇచ్చింది 5%. ఎందుకంటే 10 రకాల పంటలకు బోనస్ అని ఒక్క పంటకు బోనస్ ఇచ్చిండ్రు. ఆ ఒక్క పంటలో కూడా దొడ్డు వాట్లకి ఇయ్యం, సన్నాలకే ఇస్తామన్నారు. అంటే 5%. రైతు భరోసా వానకాలం ఎగ్గొట్టిండ్రు. యాసంగిలో సగానికి సగం కోత పెట్టడానికి కుట్రలు చేస్తున్నారు. పంటల బీమా మేనిఫెస్టోలో పెట్టిండ్రు. అసెంబ్లీలో బడ్జెట్ స్పీచ్ లో చెప్పారు, ఈ సంవత్సరం నుంచి కాంగ్రెస్ పార్టీ పంటల బీమా ప్రారంభిస్తామన్నారు. వానకాలంలోనేమో ఏమైందా పంటల బీమా అంటే యాసంగికి వెళ్ళిస్తామన్నారు. ఇప్పుడు యాసంగి వచ్చింది, పంటల బీమా ఏమైందా అంటే మళ్ళీ వచ్చే సంవత్సరం చూస్తామంటారు. అంటే పంటల బీమా గుండు సున్నా. రైతులకు వ్యవసాయ పనిముట్లు ఇస్తాం, అది సున్నా. ఒక్క పనిముట్లు ఈ సంవత్సరం ఇచ్చింది లేదు. పాడి రైతులకు 5 రూపాయల ప్రోత్సాహం అన్నారు, అది గాడిద గుడ్డు పెట్టిండ్రు. అన్ని ఉత్తాయి. మీరు ఏమిచ్చారు? పాడి రైతులకు 5 రూపాయల ప్రోత్సాహం అని మేనిఫెస్టోలో పెట్టిరి, గాడిద గుడ్డు పెట్టిరి. వ్యవసాయ పనిముట్లు ఇస్తామంటారు, గుండు సున్నా పెట్టిరి. రైతులకు పంటల బీమా అంటారు, దాన్ని సున్నా పెడితిరి. రైతు భరోసా సగానికి కోత పెట్టే కుట్ర చేయబడితిరి. రుణమాఫీ సగమే చేస్తిరి. బోనస్ చెప్పిన దాంట్లో 5 పైసలు ఇచ్చిండ్రు, 95 పైసలు ఎగబెట్టిండ్రు. 24 గంటల కరెంట్ అన్నారు, ఏడవైనా 16 గంటలకు మించి కరెంట్ వస్తలేదు. ఇక మరి మీరు ఇచ్చింది ఏంది? మీరు రైతులకు చేసింది ఏంది అని నేను అడుగుతున్నా. ఒక్కటన్నా రైతులకు ఇచ్చిన హామీ మీరు నిలుపుకున్నారా? అరే 2 లక్షల మీద అప్పున్నోళ్ళని ముఖ్యమంత్రి ఏమన్నాడు? పోన్రి బ్యాంకులలో జల్ది కట్టుడు మీకు ఎత్తామన్నాడు. ముఖ్యమంత్రి మాట నమ్మి అప్పులు తెచ్చి 2 రూపాయలు 3 రూపాయల మిత్తికి తెచ్చి బ్యాంకులలో డబ్బులు కడితే ఆ 2 లక్షల పైన ఉన్న రైతులకు ఇవ్వాలటికి రుణమాఫీ అయితలేదు. నేను అడుగుతా ఉన్నా, 2 లక్షల పైన ఉన్నటువంటి రైతులకు ఎప్పుడు రుణమాఫీ చేస్తారో కట్ ఆఫ్ డేట్ పెట్టండి. ముఖ్యమంత్రి గారు నీ మాట నమ్మి మిత్తికి తెచ్చి బ్యాంకులలో 2 లక్షల పైన ఉన్న డబ్బు కడితే ఇవాళకి ఒక్క రైతుకు కూడా రుణమాఫీ కాలేదు. 2 లక్షల లోపున్నోళ్ళు కూడా చాలా మంది ఇలా ఇబ్బందుల్లో ఉన్నారు. ఇంకా చాలా మందికి రుణమాఫీ కాలేదు. మిత్తిల మీద పడ్డాయి. నువ్వు డిసెంబర్ 7 తారీఖు దాకానే మిత్తి మీ లెక్క పెట్టినావు. ఏడాది ఆలస్యంగా రుణమాఫీ చేసి ఏడాది మిత్తిలు రైతులతో కట్టించినావు. నువ్వు ఇవాళ రుణమాఫీ ఆలస్యం చేసింది నువ్వు. ఏ రోజు రుణమాఫీ చేస్తే ఆ రోజు దాకా మిత్తి కట్టిస్తావా? డిసెంబర్ 7 తారీఖుకే లెక్క పెడతావా? డిసెంబర్ 7, 2023 నాటికే లాస్ట్ అంటే మరి 6 నెలలు ఏడాది మిత్తిలు ఇవాళ రైతుల మీద పడతా ఉన్నాయి. ప్రతి రైతు 20,000, 30,000 ఈ రుణమాఫీ విషయంలో రైతుల మీద భారం పడతా ఉంది. ఇలా 2 లక్షల లోపు కూడా రేషన్ కార్డు నిబంధన పెట్టి, కుటుంబం నిబంధన పెట్టి, కుటుంబంలో ఒక్కరికనే నిబంధన పెట్టి ఇవాళ రుణమాఫీలో కూడా సగానికి సగం రేవంత్ రెడ్డి కోతలు పెట్టిండు. ఇలా ఈ రైతుల పట్ల కాంగ్రెస్ పార్టీ వైఖరిని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. అందరికీ అన్నం పెట్టే రైతన్నను అడుక్కునేవాడిగా మార్చొద్దు. రైతు ఎప్పుడు పై చేయి ఉండాలి, రైతు ఇచ్చేవాడికి ఉండాలి. కానీ రైతును మీరు దరఖాస్తులు పెట్టించి దరఖాస్తులో తెలుసో తెలియకో తప్పులుంటే మేము చర్యలు తీసుకుంటాం, ప్రభుత్వం తీసుకునే చర్యలకు నేను శిక్షార్హుణ్ణి అని చెప్పి మీరు తీసుకునేటువంటి ప్రయత్నాలు మానండి అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ హెచ్చరిస్తా ఉంది. మీ దగ్గర డేటా ఉంది, ఇదేం కొత్త స్కీమ్ కాదు, నువ్వేం కొత్తగా ఇస్తలేవు. 11 సార్లు కేసీఆర్ ఇచ్చిండు కదా, అదే పద్ధతిలో 5,000కు బదులు 7,500 ఇస్తాను నువ్వు నమ్మించినావు. నమ్మించి గడ్డనెక్కినావు. మరి గడ్డనెక్కిన తర్వాత నీవు ఇచ్చిన వాగ్దానాన్ని అమలుపరచు. బాండ్ పేపర్ల మీద రాసిచ్చినావు కదా 7,500 ఇస్తాను. వెంటనే వానకాలం యాసంగి పైసలు 15,000 రూపాయలు విడుదల చేయాలని చెప్పి కూడా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా వ్యవసాయ కూలీలు, ఇప్పుడు వ్యవసాయ కూలీలకు 28వ తారీఖు నాడే డబ్బులు ఇస్తా అని ఉప ముఖ్యమంత్రి గారు స్టేట్మెంట్